గ్రీన్ కార్డ్ వచ్చిందనేసి సంబరపడిపోకండి. ఏ మాత్రం తప్పు పట్టినా, తప్పుద్రోవ పట్టినా, తప్పులు చేసినా ట్రంప్ తోక కత్తిరించేస్తున్నాడు. సో కాబట్టి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీది ఇప్పటికీ కూడా టెంపరీ వీసానే, అది పర్మనెంట్ వీసా కాదు. సో మీరు యుఎస్ సిటిజన్ అయిన తర్వాతనే మీరు సేఫ్గా ఉంటారు. కాకముందు మాత్రం మీరు గ్రీన్ కార్డు ఒక మంచి పర్మనెంట్ వీసా తప్ప అది మీకు ఏదో అదేసి అనుకోకండి. సో కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించండి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారి మార్క్ రూబియో యుఎస్సిఐఎస్ వాళ్ళకు కొన్ని సూచనలు ఇచ్చాడు. దీని ప్రకారము గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత కూడా మీ పైన నిఘా పెట్టారు. అంటే సోషల్ మీడియాలో ఏమైనా గవర్నమెంట్కి సంబంధించేసేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారా, ఎలా ఒకవేళ టెర్రరిస్ట్ సంబంధించేసి ఏమైనా పాల్గొన్నారా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారా, లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేసి ఏమైనా టికెట్ పొందారా, టికెట్ ఒకవేళ వస్తే వాళ్ళు కట్టారా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అంటే ఇవన్నీ మైనర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా డ్రైవింగ్లో నువ్వు స్పీడ్గా వెళ్ళావు అనుకో, సో దానికి టికెట్ వేస్తుంది. సో అది ఒక మైనర్ విషయం, దానికి నువ్వు సంబంధించి డబుల్ కట్టే అయిపోతుంది. కానీ ఆ విషయాన్ని ఆధారంగా చేసుకొని నీ గ్రీన్ కార్డు కూడా ఇప్పుడు ఎసరు పెడుతున్నారంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వాలలో కొంతమందికి గ్రీన్ కార్డ్స్ ఈజీగా వచ్చాయి, కానీ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవి మొత్తం ఇంకా మళ్ళీ చెక్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ యుఎస్సిఎస్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి గ్రీన్ కార్డు వచ్చిందనేసి సంబరపడిపోకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త రూలు ఒకటి తీసుకొచ్చారు, క్యాచ్ అండ్ రివోక్. అంటే ఇట్లా దొంగగా ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే ఇంకా ఇతరత్ర చెడు కార్యక్రమాలు చేసిన వాళ్ళు సరే, రాజ్యాంగబద్ధంగా ఎవరైనా సూత్రాలు పాటించకపోతే లా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవేవి పాటించకపోయినా సరే వాళ్ళని క్యాచ్ అండ్ రివోక్ అనే పద్ధతిని ఉపయోగించేసేసి చాలా సీరియస్గా ఉన్నారు. సో కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చినంత మాత్రం మీరు పడిపోకండి. మీరు ఇంకా కూడా ఒక టెంపరీ వీసా హోల్డర్స్ మాత్రమే అనేసి దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇక్కడ కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే, నువ్వు ఈ చిన్న చిన్న విషయాలకి, డ్రైవింగ్ టెస్ట్కి, రోడ్డు మీద ఉమ్మేస్తే, సోషల్ మీడియాలో నీకు ఇష్టం వచ్చినటువంటి పోస్ట్ చేస్తే, ఈ చిన్న చిన్న విషయాలకి నువ్వు దీని వలన నువ్వు గ్రీన్ కార్డుకి ఎఫెక్ట్ పడితే, ఇప్పుడు వాళ్ళు ఎంతో స్కిల్డ్ పర్సన్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా స్కిల్డ్ పర్సన్స్, వీళ్ళందరి పైన ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి మైనర్ విషయాలకి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఫైన్స్ ఉన్నాయి, అవి వేయండి. అంతేకాని వీసా మీరు మొత్తం తీసేసేసి కంట్రీ నుంచి అవన్నీ బయటికి వెళ్ళగొట్టడం అనేది సరికాదనేసి కొంతమంది డెమోక్రట్ అధికారులు కూడా సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా గ్రీన్ కార్డ్ వచ్చిందనేసి మీరు మాత్రం చాలా అది కాకండి, ఇంకా టెంపరీ వీసా అనేసి గుర్తుంచుకోండి. ఇక యుఎస్సిఎస్ డేటా ప్రకారం చూస్తే నియర్లీ 1.2 మిలియన్ ఇండియన్స్, గుర్తుంచుకోండి, 1.2 మిలియన్ ఇండియన్స్ ఇంకా గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే వీళ్ళకి రావడానికి మరి 50 సంవత్సరాలు పడుతుందో లేదో తెలియదు. వీళ్ళకి ఇంత సమయం పడుతుంది అంటే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దగా అయిపోతారు. మళ్ళీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్వయంగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ లోపల మీకు అందరికీ సిటిజన్షిప్ వస్తే దట్ ఈస్ ఫైన్, గ్రీన్ కార్డ్ వస్తే దట్ ఈస్ ఫైన్. సో ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ మన ఇండియన్స్ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు EB1, EB2, EB3 కేటగిరీ కింద, హెచ్ వీసా కేటగిరీ కింద నియర్లీ అన్నీ కలిపేసేసి నియర్లీ 1.2 మిలియన్ వీసా హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ 800K ప్లస్ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తుంది సంవత్సరానికి. మన ఇండియన్సే 1.2 మిలియన్స్ వెయిట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సో ఎంత సమయం పడుతుంది అనేసి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నానంటే గ్రీన్ కార్డు రాగానే సంబరపడిపోకు. నువ్వు ఏ రకంగా అంటే ఈ కంట్రీకి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రూల్స్ కూడా తెలుసుకోండి, దాని ప్రకారం మీరు పాటించండి. ఏ మాత్రం లూప్ హోల్ దొరికినా మాత్రం గ్రీన్ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి
గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా, అప్లై చేసేవాళ్ళు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.